హాయ్ అండి, 555 క్రియేషన్స్కి స్వాగతం. చూడండి, ఈ డిజైన్ నేను చాలా సింపుల్గా చూపిస్తానండి. పెయింటింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. అదేంటంటే దీనికి ఒక ఫ్యాన్ బ్రష్ అని ఉంటుందండి. మెటీరియల్స్ అయితే కొన్ని కలర్స్ కావాలి. ఈ బ్రష్తో నేను చూపిస్తున్నాను. ఈ బ్రష్ లేదు అనుకుంటే ఫ్లాట్ బ్రష్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది, దాంతో కూడా చేయొచ్చు. సో నేను దీనికి ఏదో ఒక కలరు, నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. పింక్ కలర్ తీసుకుని దానికంటే లైట్ ఇంకో పింక్, రెండు పింక్ కలర్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని బ్రష్లో ఆ పెయింట్ ముంచి దాన్ని జస్ట్ అలా అంటే డ్రై స్ట్రోక్ ఎఫెక్ట్ లాగా ఇస్తున్నాను అనమాట. సో దాన్ని అలా జస్ట్ అంటే మీకు చూసారా, ఒక రకంగా ఇప్పుడు చెప్పాను కదా, పెయింటింగ్ రాకపోయినా సరే జస్ట్ అలా లైన్ ఇలా ఆనిస్తే వచ్చేస్తుంది కదా, అంతేనండి, అదే ఫ్లవర్ కింద అయిపోతుంది. సో దానికి ఒక్కొక్క దానికి ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను బ్రష్ మీద. దాన్ని చూసారా, అటు ఇటు ఇలా తిప్పితే క్రాస్గా అది బడ్డుకుండే ఈనెల్లాగా అయిపోతుంది. సో దాన్ని అటాచ్ చేసేస్తే అంతేనండి, బార్డర్ అయిపోయింది. సో ఇలా చేస్తూ మనం ఎంత లైన్ అయినా మనం కంటిన్యూ చేసేసుకోవచ్చు కదా. ఇదే మనకి బార్డర్ అయిపోయింది. సో దీంట్లోంచి ఒక్కొక్కటి ఫ్లవర్ తీసుకుంటే మీకు అక్కడక్కడ వేసుకోవచ్చు, అది సింగిల్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇంతే కాకుండా దీన్ని కొంచెం హైలైట్ ఇవ్వడానికి నేను లెమన్ ఎల్లో కానీ వైట్ కానీ తీసుకుని వాటితో జస్ట్ అగో చూసారా, దానివల్ల చిన్న షైనింగ్ కనిపిస్తుంది కదా, అది హైలైట్ అనమాట. అది వైట్ కూడా వేసుకోవచ్చు. సో అంతేనండి, బార్డర్ని చాలా సింపుల్గా వేసేసాను కదా. అయితే అదే బ్రష్తోని నేను ఫ్లవర్ని కూడా చూపిస్తున్నాను. అది ఎట్లా అంటే ఆ బ్రష్ని మూమెంట్ని చుట్టూ తిప్పితే 6 పెటల్స్ లాగా అయిపోయింది అంతే. సో ఇంకో కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు డార్క్ పింక్ని లోపల నుంచి తీసుకుంటున్నాను. రౌండ్ షేప్ చేసేస్తే ఒక ఫ్లవర్ అయిపోయింది అంతే. దీనికి మళ్ళీ గ్రీన్తో అటాచ్ చేసేస్తున్నాను అనమాట, చిన్న పొలెన్స్ లాగా అట్లా వేస్తూ. అయితే ఇప్పుడు లీవ్స్ వేస్తున్నాను చూడండి. లీవ్స్కి మళ్ళీ ఫ్లాట్ బ్రష్ని ఆ లీఫ్ వేయడం చూడండి. ఫ్లాట్ బ్రష్తో 2 కలర్స్ తీసుకుని జస్ట్ టచ్ చేస్తూ అదిగో మధ్యలోకి అలాగని మళ్ళీ వదిలేయాలి. సో అంతే, లీఫ్ అయిపోయింది. మళ్ళీ చూడండి, ట్రై చేయండి. అదిగా ఫస్ట్ టిప్ వేసేసుకుని దాన్ని ఆంచి వదిలేయాలి. సో లీఫ్ అయిపోయింది. ఇంకా 2 లీవ్స్ చూపిస్తాను. సో దీనికి హైలైట్ చేసేస్తే అంతే, ఫ్లవర్ కంప్లీట్ అయిపోద్ది. దీన్ని అవుట్లైనర్తో నేను చేసేస్తాను అనమాట. అప్పుడు ఇంకా మీకు ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సో ఇంత సింపుల్గా చేయొచ్చు అనే ఒక ఐడియాని అయితే నేను మీకు ఇచ్చాను. సో మీరు కూడా ట్రై చేసి ఈ డిజైన్ని ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. సో మరి మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరి చూడండి ఎంత సింపుల్. సో నచ్చింది అనుకుంటున్నాను. మరి ట్రై చేసి అంతేనండి, అలా అవుట్లైన్ ఫినిషింగ్ ఇచ్చేయాలి. సో డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంది చూడండి. సరేనా అండి, మరి ట్రై చేయండి. మరి బాయ్.